గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇక్కడ చూడొచ్చు, ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1 అభ్యర్థులకు 20,000 జరిమానా. ఇక్కడ చూడొచ్చు సార్, గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 20,000 వరకు జరిమానా వేయడం జరిగిందంట. తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలకు శిక్ష, వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. మూల్యాంకనంపై పిటిషన్లు డిస్మిస్, హైకోర్టు కీలక తీర్పు. ఇక్కడ చూడొచ్చు సార్, గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవాస్తవాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు హైకోర్టు 20,000 జరిమానా విధించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జ్యుడిషియల్ రిజిస్టర్ను ఆదేశిస్తూ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 2న గ్రూప్ 1 పోస్టులు భర్తీకి వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ పరీక్ష గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనాలపై ఫలితాల వెల్లడికి అమలు చేసిన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, రీవాల్యుయేషన్ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్సీకి ఉత్తర్వులు ఇవ్వాలనేసి కోరుతూ పలు జిల్లాల నుంచి కె ముత్తయ్య సహా 19 మంది హైకోర్టు ఆశ్రయించారు. వీరు పిటిషనర్ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక సోమవారం తుది తీర్పు వెలువరించారు. ఇక్కడ చూడవచ్చు సార్, పిటిషన్ తరపున న్యాయవాదులు వినిపిస్తూ మూల్యాంకనంపై టీజీపీఎస్సీ అనుసరించిన విధానం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారని ఇవ్వడం జరిగింది. అయితే ఏంటిదంటే, ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ సో అవకతవకలు జరిగాయి అన్న ఉద్దేశంతో 19 మంది విద్యార్థులు హైకోర్టుకు ఆశ్రయించారు. కానీ అవి వాస్తవాలు కాదు, పారదర్శకంగా నియమించలేదు అన్న విధంగా వీళ్ళు పిటిషన్ వేస్తే వీరిపై 20,000 జరిమానా వేయడం జరిగింది. వీళ్ళు టీజీపీఎస్సీ యొక్క పరువు నష్టానికి దాఖలు చేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది సార్. సో అదేవిధంగా మూల్యాంకనంపై పిటిషన్ను డిస్మిస్ చేయాలనేసి హైకోర్టు తీర్పు అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెమోకు వెబ్సైట్కు వ్యత్యాసం ఉన్నదని చెప్పారు. దీనిపై టీజీపీఎస్సీ తరపు న్యాయవాది సిఎస్ రాజశేఖర్ ప్రతివాదన చేస్తూ పిటిషనర్ల విచారణార్హత లేదని, తప్పుడు పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేశారని పిటిషనర్లు కొట్టేయాలని కోరారు. తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు ద్వారా లబ్ధి పొందాలన్న ప్రయత్నాలు అడ్డుకోవాలని ఈ మేరకు మెమో దాఖలు చేసినట్టు చెప్పారు. వాదనాల తర్వాత హైకోర్టు పిటిషనర్ నకిలీ డాక్యుమెంట్లతో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్టు స్పష్టమవుతుందని పేర్కొంది. రాజ్యాంగంలోని 226 అధికరణం కింద పిటిషనర్ల ఉపశమనం కల్పించకుండా పిటిషన్లు కొట్టివేస్తూ వారికి 20,000 జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని హైకోర్టు న్యాయమూర్తి కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీస్ అసోసియేషన్ చెల్లించాలని ఆదేశించింది. మొత్తానికైతే అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇస్తే 20,000 జరిమానా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు, గ్రూప్ 1 పిటిషనర్పై హైకోర్టులో జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణ పత్రాలతో కోర్టుకు తప్పుదోవ పట్టించారని జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్కు 20,000 జరిమానా విధించారు. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని 19 మంది పిటిషన్లు దాఖలు చేయడం జరిగిందండి. సో ఇది మనకు ఈరోజు గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని